ట్రామ్ అయితే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. ప్రస్తుతం నేను జేబిఆర్ అనే ఏరియాలో ఉన్నాను. పవర్ బ్యాంక్ రెంటల్స్ అనుకుంటుంది. 200 AED ఫైన్ అయితే పడుతుంది. రోడ్డు మీద వెళ్తున్నాం. మన గురించి ఇవన్నీ కూడా ఆగాయి అనమాట. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేయబోతున్నానండి. రోడ్డు మీద నడిచే ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను దుబాయ్ లో. అదేనండి మన ట్రామ్. అందులో ఏముందా అనుకుంటున్నారేమో, రోడ్డు మీద వెళ్తుంది ఈ ట్రైన్. అంతేకాకుండా సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఫుల్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను. ఫుల్ ట్రామ్ జర్నీని. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లొకేషన్ అయితే అదిరింది కదా, ఒకసారి లొకేషన్ అయితే చూపిస్తా. కేకలు పెట్టించింది లొకేషన్. ప్రస్తుతం నేను జేబిఆర్ అనే ఏరియాలో ఉన్నాను. జుమేరా బీచ్ రెసిడెన్సీ ఏరియా. ఇందులో యాచెస్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి. మనం యాచెస్ ఇక్కడ నుంచి హైర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏరియా మటుకు అదిరిపోయింది, భలే ఉంది. అన్ని అద్దాల మేడలే. తెలుసు కదా గైస్, మన నోల్ కార్డ్ నే వాడుతున్నాను ఈ ట్రామ్ జర్నీకి కూడా. నేనైతే ఇప్పుడు ట్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో ఆ స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. నేను నడిచి అక్కడికైతే వెళ్తా. గైస్, జుమేరా బీచ్ రెసిడెన్సీ 1 అనే ట్రామ్ స్టేషన్ కి అయితే వచ్చాను నేను. 01 అని కనిపిస్తుంది చూసారా అక్కడ. ఇక్కడ నుంచే ట్రామ్ అయితే బయలుదేరుతుంది. ఇదే మన సోర్ స్టేషన్. అదంటే ట్రామ్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. స్టేషన్ లోపలికి వచ్చాక ఇదిగోండి ఇలాంటి ట్యాప్ మిషన్స్ ఉండే అనమాట. మన నోల్ కార్డ్ అయితే ఇక్కడ ట్యాప్ చేయాలి, చెక్ ఇన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి గైస్, ఒకవేళ చెక్ ఇన్ చేసి చెక్అవుట్ చేయకపోతే 200 AED ఫైన్ అయితే పడుతుంది. ట్రామ్ స్టేషన్ లోపల అయితే ఇలా ఉంటుంది. సోర్ స్టేషన్ చెప్పాను కదా, జుమేరా బీచ్ రెసిడెన్సీ 1. మన డెస్టినేషన్ స్టేషన్ వచ్చి ఆల్సూఫ్. నేను వెళ్ళబోయే ట్రామ్ వచ్చేసి ఇంకొక 2 minutes లో అయితే ఈ స్టేషన్ కి వస్తుంది. దాని తర్వాత 10 minutes కి ఇంకొక ట్రామ్ అయితే వస్తుంది. పవర్ బ్యాంక్ రెంటల్స్ అనుకుంటుంది. ఇదిగోండి, ఇందులో పవర్ బ్యాంక్ పెట్టేయడం, మనకు కావాల్సిన పవర్ బ్యాంక్ తీసుకోవడం, ఛార్జ్ చేసుకోవడం. అఫ్ కోర్స్ ఏదో ఉంటుందిలేండి డిపాజిట్. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం జుమేరా బీచ్ రెసిడెన్సీ 1. ఇలా తిరిగి ఇలా వెళ్తుంది మన ట్రామ్. ఎక్కడ ఉంది ఆల్సో. ఇందులో మనకి 2 ఇంటర్చేంజ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. DMCC ఒకటి, శోభా రియాలిటీ ఒకటి. ఈ స్టేషన్స్ లో దిగి మనం మెట్రోని అయితే క్యాచ్ చేయొచ్చు. మాటల్లోనే వచ్చింది మన ట్రామ్. పదండి లోపలికి వెళ్ళిపోదాం. గైస్, ట్రామ్ లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట సీటింగ్. ఈ జుమేరా బీచ్ రెసిడెన్సీ ఏరియా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రామ్ కి ఎప్పుడు మూవింగ్ డైరెక్షన్ లో ఉన్న ఫస్ట్ కోచ్ వచ్చి గోల్డ్ క్లాస్ అండ్ లాస్ట్ కోచ్ వచ్చి లేడీస్ కి. అన్ని కూడా అద్దాల మేడలే ఉన్నాయి ఈ ఏరియాలో. ఇప్పుడు వెళ్ళింది చూడండి, అది హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అనమాట, సిటీ టూర్ సైట్ సీయింగ్ కి. మన సెకండ్ స్టేషన్ అయితే వచ్చింది జుమేరా బీచ్ రెసిడెన్సీ 2. ఈ స్టేషన్ పేరు. జస్ట్ ఎలా ఆగుద్ది అలా బయలుదేరిపోద్ది. ఈ స్టేషన్ తర్వాత జుమేరా లేక్ టవర్స్ కి అయితే వెళ్తాం మనం. అదొచ్చి గోల్డ్ క్లాస్ అనమాట. చూసారా సీటింగ్ అది డిఫరెంట్ ఉంది. రోడ్డు మీద వెళ్తున్నాం. మన గురించి ఇవన్నీ కూడా ఆగాయి అనమాట. అర్థమైందా ఎందుకు ఆగాయో? మన టర్నింగ్ కొట్టింది ఒకటి. సో ఆ టర్నింగ్ గురించి ట్రాఫిక్ అంతా ఆపేశారు. ఈ అద్దాల మేడలు మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో. సూపర్ ఉంది లొకేషన్. బాగుంది కదా. నాకు తెలిసి దో క్రూజ్లు అన్నీ ఇక్కడే ఉంటాయి అనుకుంటున్నాను. దో క్రూజ్లు అంటే నైట్ టైం డిన్నర్ అది పెడతారు అనమాట క్రూజ్ లో. కొట్టి పడేస్తున్నాడు మనోడు. ట్రాఫిక్ రూల్స్ మటుకు భలే ఇష్టం ఇక్కడ. చాలా బాగున్నాయి కూడా. ఎందుకంటే ఫస్ట్ నడిచే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకొకటి నచ్చింది ఏంటో తెలుసా, ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుజైన్స్ అయితే ఉన్నాయి. అరబిక్ ఫుడ్ అయితే ఐఎమ్ జస్ట్ లవింగ్, అంతే. చాలా బాగుంది. మళ్ళీ మనం మెయిన్ రోడ్ లోకి అయితే వచ్చేసాం. అదిగోండి మెట్రోకి ప్యారలల్ గా వచ్చేసాం మనం. కనిపించిందా మెట్రో? దేర్ గోస్ ద మెట్రో. మళ్ళీ రోడ్ అయితే క్రాస్ చేస్తుంది ట్రామ్. అందుకే ఆ ట్రాఫిక్ ఆపేశారు. అండ్ ఉత్తినే అనలేదండి, హబీబీ కమ్ టు దుబాయ్ అని. చాలా మ్యాటర్ ఉంది దుబాయ్లో. గైస్, అక్కడ చూస్తున్నారా, అది వచ్చేసి DMCC మెట్రో స్టేషన్. ఆ స్టేషన్లో దిగామనుకోండి ఇంటర్చేంజ్ అది అవ్వచ్చు అనమాట ట్రామ్ ఎక్కడానికి. ఆ స్టేషన్లో దిగి వాక్వే ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుంది బ్రిడ్జ్ టైప్. ఆ బ్రిడ్జ్ను ఫాలో అవ్వకుండా వచ్చాం అనుకోండి ట్రామ్ స్టేషన్ లోపలికి ఈజీగా వచ్చేయచ్చు. గైస్, ట్యాప్ చేయటం అయితే మర్చిపోకండి. ఒకవేళ ట్యాప్ చేయకపోతే హెవీ ఫైన్స్ ఉంటాయి అనమాట నోల్ కార్డ్ ని. ఈ స్టేషన్ లో చాలా మంది దిగిపోయారు జుమేరా లేక్ టవర్స్ లో. మళ్ళీ ఎక్కుతున్నారు కూడా. ఇనిషియల్ పుల్ కూడా గట్టిగానే ఉంటుంది. ట్రామ్ అంటే మామూలుగా కాదండి బాబు, బాగానే మ్యాటర్ ఉంటుంది ట్రామ్లో కూడా. చూసారా ఇనీషియల్ పుల్ కసకసలాడిచ్చేస్తున్నారు. స్టేషన్ దుబాయ్ మెరీనా మాల్.
అదిగోండి దుబాయ్ మెరీనా మాల్. ఆ మాల్ పక్కనే ఉంటుంది స్టేషన్. బ్రిడ్జ్ కనిపిస్తుందా పైన? ఎంటర్ అవుతున్నాం స్టేషన్ లోపలికి. వెయిట్ 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 వెయిట్. ఇదిగోండి ఎంటర్ అయిపోయాం దుబాయ్ మెరీనా మాల్ స్టేషన్కి. డోర్లు అయ్యి ఇటు సైడ్ ఉంటాయి. అన్నీ కూడా ఆటోమేటిక్ డోర్స్ అన్నమాట. దిగటం ఎక్కటం మూసుకుపోవటం. అది మూసుకుపోతున్నాయి. నెక్స్ట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. డోర్లు మూసుకుపోయినాయి. రాడిసన్ హోటల్. ఎంజాయ్ చేయండి దుబాయ్ సిటీని. శోభా రియాలిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. అదిగో చూస్తున్నారు చూడండి, అదే శోభా రియాలిటీ మెట్రో స్టేషన్. ఇది వచ్చేసి శోభా రియాలిటీ మెట్రో స్టేషన్ కూడా ఒక ఇంటర్చేంజ్ స్టేషన్ అనమాట. అక్కడ దిగి ట్రామ్కి రావచ్చు. పక్క ట్రాక్లో అయితే చూడండి ట్రామ్ వచ్చింది ఇప్పుడే. కనిపించిందా? ఆ ట్రామ్ వచ్చింది. మందైతే బయలుదేరిపోతుంది. ట్రామ్ కూడా భలే ఉంది అసలు. దుబాయ్ మెరీనా. ఆమె ఇక్కడ ఒక టర్నింగ్ కొడుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది మెరీనా టవర్స్కి. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ట్రామ్ ఉంది కదా, అద్దాల మేళ్ళ చుట్టూనే తిరుగుద్ది. వచ్చేసాం మనం మెరీనా టవర్స్కి. మెరీనా టవర్స్ ట్రామ్ స్టేషన్. మెరీనా టవర్స్ ట్రామ్ స్టేషన్. మెరీనా టవర్స్ నుంచి మనం బయలుదేరిపోయాం. టర్నింగ్ కొడుతుంది చూడండి. నెక్స్ట్ స్టేషన్ మీనా సహాయి అంట. భలే కొట్టింది కదా. ఈ ఏరియా కూడా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా నడవాల్సిందే. ఇది మటుకు గుర్తు పెట్టుకోండి. ట్రామ్ ఓన్లీ అని కూడా సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఓన్లీ దుబాయ్లోనే మనకి ట్రామ్ అండ్ మెట్రో ఉన్నాయి. మిగతా ఎమిరేట్స్లో అయితే లేవు, గుర్తుంచుకోండి. అక్కడక్కడ షార్జాకి అయితే తగులుతుంది అనుకోండి. షార్జాకి దగ్గరలో అయితే ఉన్నది మెట్రో. పట్టాలు చూసారా ఎలా ఉన్నాయో? 2 పట్టాలు, మధ్యలో ఒక బద్ద ఉంది. కానీ దాని మీద మరి నడిచినప్పుడు ఎలాగా మనకు షాక్ కొట్టదా? సంథింగ్ ఏదో ఉంది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి గైస్. ఈ స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చి మీడియా సిటీ. మీరు చూస్తున్నారు చూడండి, అది వెస్టిన్ హోటల్. మీడియా సిటీలో ఏముంటాయి తెలుసా? అన్నీ కూడా మీడియా ఆఫీసులు ఉంటాయి. అవన్నీ కూడా మీడియా ఆఫీసులే. ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ అంట ఆ న్యూస్ ఆఫీస్ పేరు. ఇదేంటి? ఇది CNN. ఇవి కొండి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులు. మీడియా సిటీ స్టేషన్. లోపలున్న క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం అందరూ టూరిస్టులు ఎక్కుతున్నారు. లోకలైట్స్ అయితే ట్రామ్ అంతలా యూజ్ చేయరు అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ వచ్చి పామ్ జుమేరా కూడా ఒక ఇంటర్చేంజ్ ట్రామ్ స్టేషన్ అండి. ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మనం మోనో రైల్ ఎక్కాలంటే ఈ స్టేషన్లో దిగి మోనో రైల్ ఎక్కాలి. అంటే దగ్గరలో ఉండదు అనుకోండి, కొంచెం దూరం నడవాలి. కాకపోతే కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇండియాలో కూడా ట్రామ్ ఉందండి. ఎక్కడ ఉందో తెలుసా? కోల్కతా వెస్ట్ బెంగాల్లోకి వస్తుంది. మనం మాటల్లోనే ఈ స్టేషన్కి అయితే వచ్చాం. ఏ స్టేషన్? పామ్ జుమేరా స్టేషన్కి అయితే వచ్చాం. హియర్ కమ్స్ పామ్ జుమేరా స్టేషన్. మొత్తం అంతా టూరిస్ట్ క్రౌడే. ఈజీగా చెప్పచ్చు టూరిస్ట్ క్రౌడ్ ఎవరో, లోకల్ క్రౌడ్ ఎవరో అనేది. బయలుదేరిపోయాం పామ్ జుమేరా నుంచి. నెక్స్ట్ స్టేషన్ వచ్చి నాలెడ్జ్ విలేజ్ అనమాట. ఇదిగోండి, ఈ కనెక్టివిటీ నుంచి పైకి వెళ్తే మనం మోనోరైల్ని చేరుకుంటాం. పామ్ మటుకు అద్దిరిపోతుంది. పామ్కి వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఏరియల్ లుక్లో పామ్ జుమేరా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. నాలెడ్జ్ సిటీకి వెళ్ళే దారిలో రైట్ హ్యాండ్ సైడ్ ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. వచ్చేసాం మనం నాలెడ్జ్ సిటీ ట్రామ్ స్టేషన్కి. నాలెడ్జ్ విలేజ్ ట్రామ్ స్టేషన్. నాలెడ్జ్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతుంది మన ట్రైన్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటో తెలుసా? ఆల్సూఫ్ అనేది మన ట్రామ్కి డెస్టినేషన్ స్టేషన్ అనమాట. ఇది ఇట్ సైడ్ వ్యూ. అయితే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఖాళీ సైడ్. అటు సైడ్ బీచ్ విల్లాలు చూడండి. బీచ్కి దగ్గరలో ఉన్నాయని బీచ్ విల్లాస్ అని చెప్పాను. భలే కట్టుకున్నారులే విల్లాస్, అదిరిపోయినాయి. విల్లాస్ కాదు, బొటీక్ ఆఫీసెస్ అంటే ఇవన్నీ. అమ్మా, చిన్న ఆఫీసులు. చిన్నవి అంటే
మామూలుగా లేదులే. అండ్ మనం అయితే వచ్చేసినట్టు ఉన్నాం ఆల్సూఫ్ స్టేషన్కి. ద లాస్ట్ స్టేషన్ ఇదిగోండి ఆల్సూఫ్. దిగిపోదాం. ట్రైన్లోంచి బయటకు వచ్చాం కదా, మనం బయటకు వచ్చాక ఇక్కడైతే మనం ట్యాప్ చేయాలన్నమాట. అంటే బయటకు వెళ్ళిపోతున్నట్టు ఎగ్జిట్ చేయాలి. ఎస్, చూసారా? పదండి పదండి మనం బయటికి వెళ్ళి విశేషాలు మాట్లాడుకుందాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 3 దిరాములు అయితే ఖర్చు అయింది నాకు. దగ్గర దగ్గర మన ఇండియన్ రూపీస్ లో 70 రూపీస్ అనుకోవచ్చండి. ట్రామ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ట్రాక్ చేంజ్ అవుద్ది. మనం రావటం ఎలాగొచ్చాం అక్కడి నుంచి వెళ్ళటం అలా వెళ్తుంది ట్రామ్. చూసారా అక్కడ చివర కనిపించాయా? అదిగోండి. గైస్, ఫ్రాంక్ గా చెప్పండి, ఈ ట్రామ్ జర్నీ అనేది ఎలా అనిపించిందో? నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ జర్నీ చేశానని అనుకుంటున్నా. ఎందుకంటే ట్రామ్ లో కూర్చుని అలా రోడ్డు మీద వెళ్తూ ట్రాఫిక్ చూస్తూ అద్దాల మేడలను చూస్తూ అబ్బా, జర్నీ వర్ణనాతీతం. గైస్, నేను ఓన్లీ ట్రైన్ జర్నీసే కాకుండా వేరే వేరే కంట్రీల్లో చాలా డెస్టినేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మీరు సపోర్ట్ చేశారనుకోండి, ఇలాంటి కంటెంట్లు చాలా 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 నేను ఇవ్వగలను. అదిగోండి, చూసారా స్టేషన్ లోపలికి అయితే వస్తుంది. ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ట్రామ్ అయితే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. ఎలా ఉందో చూపిస్తా. అవుటర్ వ్యూ ఫుల్ గా. ట్రైన్ అయితే అదిరింది. పీస్ అయితే మటుకు మామూలుగా లేదు. ఇది వ్యవహారం ఎక్కడ. గైస్, ఈ రోజు ట్రామ్ జర్నీని అయితే చూసారు కదా. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. ఈ జర్నీ మీకు ఎలా కనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్.